మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, చాలామంది మీరు ఇందాక అన్నట్లే అలోపతిలో చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, ఈ ఇన్ఫెర్టిలిటీకి కానివ్వండి, వీటి వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది శరీరం మీద? యూజువల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి ఒక యూజువల్గా టెటాల్ఫిల్ ఇలా సిల్డెనఫిల్ వాడతారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సిల్డెనఫిల్ ఇలా టెటాల్ఫిల్ చెప్తారు. ఇంటర్నెట్లో ఇలా ఎక్కడైనా సరే సర్చ్ చేసి వెళ్ళి తీసుకుంటారు. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఎట్లా అంటే ఇప్పుడు నాకు మెడికల్ ప్రాబ్లం ఉందా, ఫిజియాలజికల్లా, ఫిజికల్లా, మెంటల్లా, అంటే సైకిక్ ఆర్ మెంటల్ హెల్త్, అవన్నీ మనం చూసుకోవాలి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే నేను సిల్డెనఫిల్ టెటాల్ఫిల్ వాడితే అది నాకు అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఎరెక్షన్ ఎందుకు లేదు, ఏమైంది, సో చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ను మనము ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. మన ఆయుర్వేదాలు అంటే మనము వాత పిత్త కఫాలు చూసి బాడీ కాన్స్టిట్యూషన్ అంటే ప్రకృతి వికృతి అనాలిసిస్ చేసి ఒకసారి వీ కుడ్ ఏబుల్ టు టెల్, మనం చెప్పొచ్చు ఏమైంది, ఇప్పుడు వాత నుంచి అయిందా, ఇలా శుక్రధాతు ఎట్లా చేయాలి, ఇమ్యూనిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సో అదన్నీ మనం చూసుకోవాలి. సో 60 to 70% డయట్లే సరి అయిపోతుంది. ఇంకొక 30-40% మందు వాడితే మీకు 100% మీకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ నుంచి లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏదైనా సరే, సో మీరు అక్కడి నుంచి బయటకు రావచ్చు. సో అది మనము ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఉంది సిల్డెనఫిల్ ఉంది, సిల్డెనఫిల్ నేను 2 తీసుకుంటాను, 1 తీసుకుంటాను, అది పద్ధతి కాదు. పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఫస్ట్ మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాలి. డాక్టర్స్ ఫస్ట్ చెప్తారు ప్రాబ్లం ఏంటి, డయాగ్నోస్టిక్ టూల్ అదన్నీ అంటే డయాగ్నోసిస్ చేసి హార్మోన్స్ చేస్తారు, టెస్టోస్టెరాన్ అనాలిసిస్ చేస్తారు, ప్లస్ బ్లడ్ ఫ్లో అదన్నీ ఒక్కసారి చూడాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, పెల్విక్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలా వేరికోస్ వెయిన్స్ ఉందా, లేకపోతే హైడ్రోసీల్ ఇలా వేరికోసీల్ ఏదైనా ఉందా, స్ట్రక్చరల్ కరెక్షన్ ఏదైనా చేయాలా, సర్జికల్ కావాలా, లేకపోతే మెడికల్ కావాలా, ఏం చేయాలి, ఇలా డయట్లో చేయొచ్చా, ఇదన్నీ చాలా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే స్ట్రైట్ అవే దే గో అండ్ దే బై ద మెడిసిన్స్ అనమాట. అంటే యూజువల్గా ఇట్ హెస్ బికమ్ లైక్ ఏ డోలో 650. ఇప్పుడు కోవిడ్ టైంలో డోలో 650 అందరు ఇప్పుడు అంటే కోవిడ్ సెకండ్ తర్వాత సో అందరికి ఇప్పుడు ఫీవర్ వస్తే డోలో వాడతారు. ఓకే, పారాసిటమాల్ ఇప్పుడు మీ డాక్టర్ కూడా చెప్తే, బట్ అది కూడా మనము ఒక డోసేజ్లో వాడాలి. బట్ ఇదేమైందంటే ఇది కూడా ఇంకొక లైక్ ఫర్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఆర్ ఫర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఇప్పుడు అందరు ఇప్పుడు టెటాల్ఫిల్, సిల్డెనఫిల్, ఈవెన్ నేను కొన్ని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ టాబ్లెట్ తీసుకోండి. అన్లెస్ అంటిల్ డయాగ్నోసిస్ ఇస్ నాట్ డన్, డోంట్ టేక్ ఎనీ మెడికేషన్స్ వాడకూడదు, మందు వాడకూడదు. ప్రాపర్ పద్ధతి ఏంటంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి. అది అలోపతి అవ్వచ్చు, ఆయుర్వేద అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు. బట్ ఫర్ యువర్ బెటర్ హెల్త్ ప్లీజ్ గో టు ద డాక్టర్, గెట్ డయాగ్నోస్డ్. ఏమైంది, హార్మోనల్లా, ఫిజికల్లా అంటే ఫిజియోలాజికల్ ప్రాబ్లమా, ఇంకేదైనా ఎమోషనల్ ఇష్యూస్ ఏమైనా ఉందా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏదైనా ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఇలా స్ట్రక్చరల్ అయిన ప్రాబ్లం ఉందా, అది అన్నీ స్కాన్ అన్నీ తీసుకున్న తర్వాత దెన్ మీరు డయట్లో ప్లస్ మెడిసిన్ వాడి మీరు అక్కడి నుంచి బయటకు రావచ్చు. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.